నమస్కారం. మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో లాస్ ఏంజిల్స్లో నాకు ఘన స్వాగతం లభించింది. ఇప్పుడు ఇంటి సభ్యులంతా బయటకు వెళ్లారు. రాసిల్ మరియు నేను మాత్రమే ఇంట్లో ఉన్నాము. కానీ మా సంభాషణ ఒక చిన్న షాక్తో మొదలైంది. మీరు వింటారు, నాలో మొదలైన ఆందోళన. 3 రోజుల తర్వాత తనకు సెక్షన్ ద్వారా ప్రసవం జరుగుతుందని రాసిల్ చెప్పింది. అది వినగానే ప్రసవ సమయంలో చనిపోయిన నా తల్లి గుర్తొచ్చి నేను భయపడిపోయాను. రాసిల్ ఆత్మవిశ్వాసం. రాసిల్ నన్ను ఓదార్చింది. నేను అనుభవించిన కష్టాలు ఒకప్పుడు భయంకరమైన విషాదం. ఇప్పుడు ఇలాంటివి నన్ను భయపెట్టవు. సినిమా కాదు, మాటల విన్యాసం. నేను సినిమా చూడనని చెప్పినప్పుడు రాసిల్ కొంటెగా నవ్వుతూ ఇలా అంది, ఇది సినిమా కాదు. నేను చెప్పబోయే విషయాలు వింటుంటే నువ్వు ఒక సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. ఈరోజు రాసిల్ తన సినిమా మొదలుపెట్టింది. దాని అంశం, వాణి గురించి విశేషాలు. అదృశ్య రూపశిల్పి, అన్సీన్ ఆర్కిటెక్ట్. తన పెళ్లి హడావుడి తగ్గిన తర్వాత తన మరిది స్వప్నిల్తో సాన్నిహిత్యం ఎలా పెరిగిందో రాసిల్ వివరించింది. చదరంగం ఆట, వ్యక్తిత్వ ఆవిష్కరణ. చదరంగం ఆడుతున్నప్పుడు స్వప్నిల్ సిగ్గురి కాదని రాసిల్కు అర్థమైంది. నీలాంటి భారతీయ అమ్మాయిలంటే నాకు ఇష్టం అని స్వప్నిల్ తన మనసులో మాట చెప్పాడు. స్వప్నిల్ కుతూహలం. రాసిల్ వెంటనే నా వాణి పేరు ప్రస్తావించి, ఆర్థిక ఇబ్బందుల వల్లే నేను పెళ్లికి రాలేకపోయానని చెప్పింది. స్వప్నిల్ ఆశ్చర్యపోయాడు. తన ప్రాణ స్నేహితురాలి పెళ్లికి కూడా రాలేనంత దీన స్థితిలో ఎవరైనా ఉంటారా? ఆ తర్వాత స్వప్నిల్ వేసిన ప్రశ్న నేరుగా నా భవిష్యత్తుపైనే. సరే, ఆమెకు, వాణికి పెళ్లయిందా? రాసిల్, స్వప్నిల్ మధ్య జరుగుతున్న ఈ చర్చ అల్కా మేం వేసిన దూరదృష్టి ప్రణాళికలో తదుపరి భాగమా? స్వప్నిల్ కోసం నన్నే ఎంచుకున్నారా? స్వప్నిల్ ఆసక్తి, రాసిల్ ఆలోచన మరియు ఒక కొత్త బంధానికి పునాది. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 33, సెక్షన్ భయం మరియు స్వప్నిల్ సినిమా, నా కోసం సిద్ధమైన ప్రణాళిక. రాసిల్ ఎంతో ప్రేమతో నా చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది. వాణి, నాకు సెక్షన్ ద్వారా ప్రసవం జరుగుతుంది. డాక్టర్లు ఇప్పటికి 3 రోజుల తర్వాత ముహూర్తం ఖరారు చేశారు అని రాసిల్ నాకు చెప్పింది. అప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. తను ప్రసవ సమయంలోనే చనిపోయింది. ఆ ఆలోచనతో నేను వణికిపోయాను. నా కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. రాసిల్, నీకు ఈ ఆపరేషన్ అంటే భయంగా లేదు అని అడిగాను. వాణి, అప్పట్లో నేను అనుభవించిన కష్టాలు ఒక భయంకరమైన విషాదం. ఆ కష్టాలు దాటిన తర్వాత నేను చాలా ధైర్యవంతురాలిని అయ్యాను. ఇప్పుడు ఇలాంటివి నన్ను భయపెట్టలేవు. నువ్వు అసలు చింతించకు. ఇప్పుడు నీకో మంచి సినిమా చూపిస్తాను అని రాసిల్ నన్ను ఊరడించింది. నాకు కొంచెం కోపం వచ్చింది. రాసిల్, నేను ఇక్కడికి సినిమా చూడటానికి రాలేదు. మనం పాత రోజుల్లాగే ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలని ఉంది అని నా మనసులో మాట చెప్పాను. వదిన గారు, మీకు ఇష్టమైతే మనం ఏదైనా బోర్డ్ గేమ్ ఆడదామా అని స్వప్నిల్ ఒకరోజు అడిగాడు. తప్పకుండా. ఆడుతూ మాట్లాడుకోవడం వల్ల రెట్టింపు ఆనందం కలుగుతుంది అని రాసిల్ సంతోషంగా ఒప్పుకుంది. వారిద్దరూ చదరంగం ఆడటం మొదలుపెట్టారు. స్వప్నిల్ సులువుగా గెలిచాడు, కానీ తర్వాత రాసిల్కు ఎత్తుగడలు నేర్పించడం మొదలుపెట్టాడు. స్వప్నిల్ సిగ్గురి కాదని, అతను అందరితోనూ ఎంతో బాగా మాట్లాడతాడని రాసిల్కు అప్పుడు తెలిసింది. వదిన గారు, ఇక్కడ అమెరికాలో మీలాంటి అమ్మాయిలు ఉండరు. నిజం చెప్పాలంటే మీరు చాలా మంచివారు. నీలాంటి భారతీయ అమ్మాయిలంటే నాకు ఇష్టం అని స్వప్నిల్ తన అభిప్రాయం చెప్పాడు. అది వినగానే రాసిల్కు వాణి గుర్తొచ్చింది. స్వప్నిల్, నిజం చెప్పాలంటే నాకంటే మంచి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నా ప్రాణ స్నేహితురాలు వాణి అందులో ఒకరు అని రాసిల్ టాపిక్ మార్చింది. మరి ఆమె మీ పెళ్లికి ఎందుకు రాలేదు? ఇంతకీ ఆమెకు పెళ్లయిందా?
అని స్వప్నిల్ వాణి గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. జెమిని విశ్లేషణ ఎపిసోడ్ 33 మానవ సంబంధాల లోతును చూపిస్తుంది. వాణి భయం, రాసీల్ ధైర్యం మరియు స్వప్నిల్ ఆత్మీయత ఇక్కడ కనిపిస్తాయి. రాసీల్ ఒక మ్యాచ్ మేకర్ లా వాణి గురించి స్వప్నిల్కు చెప్పడం ఈ కథలో ఒక కొత్త మలుపును సూచిస్తోంది. ఎపిసోడ్ 33 సమాప్తం. కథ కొనసాగుతుంది. ఎపిసోడ్ 34. నమస్కారం, మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో రాసీల్ సినిమా ఒక ఉత్కంఠభరితమైన మలుపుకు చేరుకుంది. నా పెళ్లి చేసుకోకపోవడం గురించి మరియు నా శారీరక అవసరాల గురించి స్వప్నిల్ నేరుగా ప్రశ్నలు అడిగేశాడు. ఈరోజు మీరు రాసీల్ స్పష్టమైన సమాధానాన్ని మరియు స్వప్నిల్ జీవితంలోని రహస్య ద్వారాలు తెరచుకోవడాన్ని వింటారు. మీరు వింటారు, పెళ్లి చేసుకోకపోవడానికి భారతీయ కారణం, నా తండ్రిని ఒంటరిగా వదిలి వెళ్లలేకే నేను పెళ్లి వద్దనుకున్నానని రాసీల్ వివరిస్తుంది. భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఉండవా అని స్వప్నిల్ ఆశ్చర్యపోతాడు. శారీరక అవసరాలపై సూటి ప్రశ్న. అమెరికన్ సమాజపు పోకడల ప్రకారం నా శారీరక అవసరాలు ఎలా తీరుతాయి అని స్వప్నిల్ నేరుగా అడుగుతాడు. రాసీల్ నన్ను అల్కా మేమ్ను ఆదర్శంగా తీసుకునే ఒక అపూర్వమైన అమ్మాయిగా అభివర్ణిస్తుంది. నేరు మార్గం వైపు సంకల్పం. స్వప్నిల్ తన ఆతృతను దాచుకోడు. వదినగారు, ఆమెను నాకు ఎవరు పరిచయం చేస్తారు? వాణిని కలిస్తే నేరు మార్గంలో నడవాలనే నా సంకల్పం బలపడుతుందని నాకు అనిపిస్తోంది. స్వప్నిల్ నడిచిన వంకర మార్గం. స్వప్నిల్ ఇంతకుముందు ఏ వంకర మార్గంలో నడిచాడో తెలుసుకోవాలని రాసీల్ అనుకుంటుంది. స్వప్నిల్ ఒక షరతు పెడతాడు. నా నిజం తెలిసిన తర్వాత కూడా మీరు నన్ను ఖచ్చితంగా వాణికి పరిచయం చేయాలి. ఆపై స్వప్నిల్ తన కథను చెప్పడం మొదలుపెడతాడు. అపరాధ భావం లేని ఆనందం. 16 ఏళ్ల వయసులో స్వప్నిల్ పార్టీల్లో మద్యం, డాన్స్, డిన్నర్ వంటివన్నీ చేసేవాడు. కానీ తన అన్నయ్య పరాగ్ పడ్డ కష్టాల నుండి పాఠం నేర్చుకుని డ్రగ్స్కు మాత్రం దూరంగా ఉండేవాడు. డ్రగ్స్ మరియు వాంఛ. ఒక పార్టీలో అతని స్నేహితురాలు క్యాథరీన్ అతనికి ఫెంటానిల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది, కానీ స్వప్నిల్ నిరాకరిస్తాడు. కానీ ఆ రాత్రి క్యాథరీన్ మత్తు స్పర్శతో అతనిలో ఒక కొత్త రకమైన ఆకలి మేల్కొంటుంది. పెరుగుతున్న చేష్టలు. మెల్లమెల్లగా స్వప్నిల్ స్వయంగా అమ్మాయిలను తన వైపుకు లాక్కోవడం మొదలుపెడతాడు. ఆపై ఒక రాత్రి అతని స్నేహితురాలు షాలోం అతన్ని గదిలోకి రమ్మని నేరుగా అడుగుతుంది. స్వప్నిల్ గతం నాకు సరిపోతుందా? అతని కథ విన్న తర్వాత కూడా రాసీల్ నన్ను అతనికి పరిచయం చేస్తుందా? గతపు ఆకలి, నేరు మార్గం కోసం అన్వేషణ మరియు ఒక కొత్త ప్రేమకథకు అవకాశం. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 34. నేరు మార్గం కోసం అన్వేషణ మరియు స్వప్నిల్ వంకర గతం. స్వప్నిల్ మనసులో ఏం జరుగుతుందో రాసీల్కు అర్థమవుతోంది. తను ఊహించిన అవకాశమే ఇక్కడ కనిపిస్తోంది. వాణి మరియు తను మళ్లీ కలిసే అవకాశం ఉందని రాసీల్ ముఖం వెలిగిపోయింది. స్వప్నిల్, ఆమెకు పెళ్లి కాలేదు, బహుశా ఆమె ఎప్పటికీ పెళ్లి చేసుకోకపోవచ్చు అని రాసీల్ చెప్పగానే వాణి గురించి స్వప్నిల్కు కుతూహలం మరింత పెరిగింది. అమ్మాయిలు లేదా అబ్బాయిలు అసలు పెళ్లే చేసుకోకపోవడం భారతదేశంలో కూడా జరుగుతుందా అని స్వప్నిల్ అడిగాడు. అవును, అక్కడ పెళ్లి చేసుకోని అబ్బాయిలు చాలా మంది ఉంటారు. కానీ అమ్మాయిల విషయానికొస్తే వాణి ఒక ప్రత్యేకమైన అమ్మాయి. తను తన తండ్రికి ఉన్న ఏకైక సంతానం. ఆయన్ని ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేకే తను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది అని రాసీల్ వివరించింది. భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఉండవా అని అతను ఒక పరిష్కారం ఆలోచిస్తూ అడిగాడు. ఉన్నాయి, కానీ చాలా తక్కువ. అక్కడ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచడం తప్పుగా భావిస్తారు అని రాసీల్ భారతీయ కుటుంబ సంస్కృతి గురించి చెప్పింది. వదినగారు,
మీరు చెబుతున్నది నాకు వేరే గ్రహం కథలా అనిపిస్తోంది. నేను కొంచెం సూటిగా అడిగితే మీరు ఏమీ అనుకోరు కదా? అని స్వప్నిల్ అడిగాడు. వాణి పెళ్లి చేసుకోలేదు సరే, మరి ఆమె తన శారీరక అవసరాలను ఎలా తీర్చుకుంటుంది? స్వప్నిల్ ఆలోచనలన్నీ వాణి చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ప్రశ్నలో ఏమీ తప్పు లేదు. ఇక్కడ నీకు ఇలాంటి అమ్మాయిలు కనిపించరు కాబట్టే నీకు ఈ సందేహం వచ్చింది. వాణి అల్కా అత్తయ్యను తన ఆదర్శంగా భావిస్తుంది. ఆమె పెళ్లి లేకుండా గడపడం చూసి అది తనకు సాధ్యమే అని నమ్ముతోంది అని రాసిల్ స్వప్నిల్ కుతూహలాన్ని తీర్చే ప్రయత్నం చేసింది. వదినగారు, ఆమెను నాకు ఎవరు పరిచయం చేస్తారు? నేను ఆ నిరాడంబరమైన అమ్మాయిని కలవాలనుకుంటున్నాను అని స్వప్నిల్ తన ఆతృతను దాచుకోకుండా చెప్పాడు. స్వప్నిల్ తన గతాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. 16 ఏళ్ల వయసులో అమెరికాలోని ధనవంతుల స్కూల్లో చదువుతున్నప్పుడు అతను పార్టీలకు వెళ్లడం మొదలుపెట్టాడు. అక్కడ మద్యం, డాన్స్ అన్నీ ఉండేవి. అన్నయ్య పరాగ్ చేసిన తప్పుల నుండి నేర్చుకుని స్వప్నిల్ డ్రగ్స్కు మాత్రం దూరంగా ఉండేవాడు. ఒక పార్టీలో క్యాథరీన్ అనే అమ్మాయి అతనికి ఫెంటానిల్ ఇవ్వబోతే అతను నిరాకరించాడు. కానీ ఆ రాత్రి డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అతనిపై ఒరిగిపోవడం, ఆ శారీరక స్పర్శ స్వప్నిల్లో ఒక కొత్త అనుభూతిని కలిగించింది. మెల్లగా ప్రతి వీకెండ్ పార్టీలో అతను అమ్మాయిలకు దగ్గరవ్వడం మొదలుపెట్టాడు. ఒక రాత్రి షాలోమ్ అనే అమ్మాయి అతన్ని నేరుగా గదిలోకి రమ్మని పిలిచింది. జెమిని విశ్లేషణ ఎపిసోడ్ 34 ఆధునికతకు మరియు భారతీయ సంప్రదాయాలకు మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది. స్వప్నిల్ వంకర మార్గం నుండి బయటపడి వాణి వంటి అమ్మాయిని కలవాలనుకోవడం ఈ కథలో కీలకమైన మలుపు. అతని ప్రశ్నలు సాంస్కృతిక వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎపిసోడ్ 34 సమాప్తం. కథ కొనసాగుతుంది. ఎపిసోడ్ 35. నమస్కారం, మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో నా మరిది స్వప్నిల్ నా పెళ్లి చేసుకోకపోవడం మరియు నా వ్యక్తిగత అవసరాలపై నేరుగా ప్రశ్నలు అడిగారు. ఈరోజు అతను నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో మరియు అతని వంకర గతం ఏమిటో మీరు వింటారు. యూనివర్సిటీలో దారి తప్పడం, 16 ఏళ్ల వయసులో మొదలైన పార్టీలు, డాన్సులు మరియు సహజసిద్ధం కాని మార్గాల్లో తన శారీరక వాంఛలను తీర్చుకునే క్రమం యూనివర్సిటీలో కూడా కొనసాగింది. మొదటి శారీరక సంబంధం. క్యాథరీన్ చొరవతో స్వప్నిల్ తన మొదటి శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. కానీ క్యాథరీన్ కన్య కాదని తెలిసి అతను అసౌకర్యంగా భావించాడు. విషాదాంతం. డ్రగ్స్ కారణంగా జెనా పరిస్థితి విషమించి ఆమె చావు అంచు వరకు వెళ్ళినప్పుడు ఈ పరంపర ఆగిపోయింది. స్వప్నిల్ సిగ్గుపడి ఆ దారి తప్పిన మార్గం నుండి శాశ్వతంగా వెనక్కి వచ్చాడు. స్వప్నిల్ ఒప్పుకోలు. వదిన గారు, ఇది నా కథ, నా దారి తప్పిన జీవితంలోని నిజం. అప్పుడు రాసిల్ నా వైపు తిరిగి ఇలా చెప్పింది. స్వప్నిల్ నిన్ను కలవకముందే నీ గురించి బాగా తెలుసుకున్నాడు. అతను నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు నిన్నే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. నా నిగ్రహంతో కూడిన సమాధానం, రాసిల్, నిన్ను కూడా ఎవరో ఒకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ నీలాంటి అమ్మాయి లక్షల్లో ఒకరు ఉంటారు. స్వప్నిల్ కూడా మంచి అబ్బాయిగానే కనిపిస్తున్నాడు. కానీ అన్నిటికంటే పెద్ద విషయానికి, నువ్వు పెళ్లి చేసుకోవాలని అల్కా మేం కూడా కోరుకుంటున్నారు. అల్కా మేం పేరు వినగానే నేను పునరాలోచించక తప్పలేదు. నేను ఆమెకు మాట ఇచ్చాను. భారతదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత నేను ఖచ్చితంగా దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. మరుసటి రోజు రాసిల్ ఆసుపత్రికి వెళ్లే ముందు తన పాచిక విసిరింది. బాధ్యత అప్పగింత. రాసిల్ ఫ్రూట్ జ్యూస్ తాగుతూ స్వప్నిల్తో ఇలా అంది. వాణి ఇక్కడ ఒంటరితనానికి గురికాకూడదు. స్వప్నిల్, ఆ బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. స్వప్నిల్ సత్వర అంగీకారం.
స్వప్నిల్ నాటకీయంగా నా చేయి పట్టుకుని ఇలా అంటాడు. వాణి మరియు నేను, మేమిద్దరం ఒంటరిగా, కలిసి, ఒకటి కంటే రెండు మేలు అనే సామెతను నిజం చేస్తాము. హాస్యం, సిగ్గు మరియు ఒక పద్ధతి ప్రకారం మొదలైన ప్రారంభం, అల్కా మేం ప్లాన్లోని ఈ చివరి దశ విజయవంతం అవుతుందా? కోరికపై గౌరవం, పునరాలోచన చేస్తాననే వాగ్దానం మరియు రెండు ఒంటరి హృదయాల కలయిక. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 35 స్వప్నిల్ ఒప్పుకోలు మరియు నా వివాహంపై పునరాలోచన. ఇది ఇప్పుడు సరైనది కాదు. మనకి ఇంకా వయసు తక్కువ. స్వప్నిల్ తనను తాను నియంత్రించుకున్నాడు. అప్పుడు షాలోమ్, స్వప్నిల్ యొక్క మరొక స్నేహితుడి దగ్గరకు వెళ్ళింది. ఆ స్నేహితుడితో షాలోమ్ తన కోరికను తీర్చుకుందో లేదో తెలియదు, కానీ స్వప్నిల్ మాత్రం ఆ రాత్రి తన శారీరక ఆకలిని తీర్చుకోవడానికి సహజసిద్ధం కాని మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. దాదాపు 2 ఏళ్లపాటు స్వప్నిల్ పార్టీలు, డాన్సులు మరియు ఇలాంటి మార్గాల్లోనే గడిపాడు. ఆ తర్వాత స్వప్నిల్ యూనివర్సిటీలో చేరాడు. చాలా మంది స్నేహితులు దూరమైనా, క్యాథరీన్ మాత్రం అదే యూనివర్సిటీలో చదవడానికి వచ్చింది. స్వప్నిల్, ఇప్పుడు మనం పెద్దవాళ్లమయ్యాము. రేపు పార్టీ తర్వాత మనం కలిసి గడుపుదాం అని అనుకుంటున్నాను. అందుకే నువ్వు రేపు వచ్చేటప్పుడు రక్షణ సాధనాలను తప్పకుండా వెంట తెచ్చుకో అని ఒకరోజు క్యాథరీన్ అతనితో అంది. క్యాథరీన్ మాటల అంతరార్థం స్వప్నిల్కు అర్థమైంది. రేపు చివరకు ఆ రోజు రాబోతోందని అతను భావించాడు. అతను నవ్వుతూ అంగీకరించాడు. అప్పుడు క్యాథరీన్ అతనికి ముద్దు పెట్టింది. ఆ పార్టీ రాత్రి, కలిసి డాన్స్ చేస్తూ క్యాథరీన్ మళ్లీ ఫెంటానిల్ టాబ్లెట్ను స్వప్నిల్కు ఆఫర్ చేసింది. స్వప్నిల్ ఎప్పటిలాగే నిరాకరించడంతో క్యాథరీన్ ఒక్కతే ఆ డ్రగ్ తీసుకుంది. క్యాథరీన్ తను కన్యను కాదని ఒప్పుకుంది. అది విన్న స్వప్నిల్కు నచ్చలేదు, కానీ ఆమె నిజాయితీ అతనికి నచ్చింది. ఆమెతో సంబంధం విషయంలో సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదని అతను నిర్ణయించుకున్నాడు. క్యాథరీన్, నువ్వు చెప్పింది నిజమే. నేను ఇంతకుముందు ఎవరితోనూ ఇలా చేయలేదు. స్వప్నిల్ తన నిజాయితీని చాటుకున్నాడు. కొన్ని పార్టీల తర్వాత స్వప్నిల్ ఈ విషయాల్లో ఆరితేరిపోయాడు. క్యాథరీన్ తర్వాత స్వప్నిల్ జీవితంలోకి మరో 2 అమ్మాయిలు వచ్చారు. వారిలో ఒకరు జెనా. జెనా డ్రగ్స్ ప్రభావం వల్ల స్వప్నిల్తో బెడ్ మీద ఉన్నప్పుడే కుప్పకూలిపోయినప్పుడు ఈ పరంపర ముగిసింది. స్వప్నిలే ఆమెను ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేర్చాడు. ఆమె చావు తప్పి కన్ను లొట్టపోయింది. డ్రగ్స్ అలవాటు నుండి బయటపడటానికి ఆమె తల్లిదండ్రులు ఆమెను డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చాల్సి వచ్చింది. ఇందులో స్వప్నిల్ తప్పు లేకపోయినా, ఈ సంఘటన తర్వాత అతను తన ఇంట్లో తలదించుకున్నట్లు భావించాడు. ఇకపై ఇలాంటి అమ్మాయిల సాంగత్యం చేయకూడదని నిశ్చయించుకున్నాడు. వదినగారు, ఇది నా కథ, నా దారి తప్పిన జీవిత సత్యం అని స్వప్నిల్ రాసీల్కు వివరంగా చెప్పాడు. మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ సమయంలో రాసీల్ ఇలా అంది. నేను ఆసుపత్రిలో ఉండాల్సి రావడం వల్ల వచ్చే కొన్ని రోజులు పరాగ్ కానీ నా ప్రియమిత్రురాలిని చూసుకోలేము. వాణి ఇక్కడ ఒంటరిగా ఫీల్ అవ్వకుండా చూసుకునే బాధ్యతను స్వప్నిల్, నేను నీకు అప్పగిస్తున్నాను. వదినగారు, మీరు నిశ్చింతగా ఉండండి. వాణి మరియు నేను, మేమిద్దరం ఒంటరిగా, కలిసి, ఒకటి కంటే రెండు మేలు అనే సామెతను నిజం చేస్తాం అని స్వప్నిల్ నవ్వుతూ అన్నాడు. అతను అకస్మాత్తుగా నిలబడి నా వైపు చేయి చాచాడు. అందరి ముందు నాకు సిగ్గు అనిపించినా, మొహమాటపడుతూనే కూర్చుని అతనితో చేయి కలిపాను. అందరూ నవ్వుతూ ఆ దృశ్యాన్ని ఆస్వాదించారు. జెమిని విశ్లేషణ. ఎపిసోడ్ 35 ఒక సంస్కరించబడిన అబ్బాయికి మరియు వివాహం వద్దనుకున్న ఒక అమ్మాయికి మధ్య అద్భుతమైన సంభాషణను స్థాపించింది. స్వప్నిల్ గతాన్ని వాణి తీర్పు చెప్పకుండా అర్థం చేసుకోవడం ఆమె పరిణతిని చూపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ టేబుల్ వద్ద జరిగిన సన్నివేశం వారి మధ్య ఒక కొత్త బంధానికి పునాది వేసింది. ఆడియో గైడెన్స్. స్వప్నిల్ గతాన్ని వివరిస్తున్నప్పుడు అతని గొంతులో పశ్చాత్తాపం, శాంతి ఉండాలి. బ్రేక్ఫాస్ట్ టేబుల్ వద్ద ఉత్సాహంగా ఉండాలి. వాణి గొంతులో గంభీరతతో పాటు బ్రేక్ఫాస్ట్ సీన్లో కొంచెం సిగ్గు, ఆనందం మిళితమై ఉండాలి. ఎపిసోడ్ 35 సమాప్తం. కథ కొనసాగుతుంది.